మూవింగ్ ఆన్ జీవో నెంబర్ 59 కింద ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి పునఃపరిశీలన పూర్తయ్యే వరకు నిర్మాణాలకు లేఅవుట్లకు అనుమతులు ఇవ్వరాదని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనల్డ్ రాస్ అత్యవసరంగా ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేయాలని చీఫ్ సిటీ ప్లానర్, జోనల్ కమిషనర్లు, అదనపు సిటీ చీఫ్ ప్లానర్లు, సిటీ ప్లానర్లు, డిప్యూటీ కమిషనర్లు, డిప్యూటీ సిటీ ప్లానర్లు, సహాయ సిటీ ప్లానర్లను ఆదేశించారు. అక్రమ క్రమబద్ధీకరణపై ఫిర్యాదులు రావడంతో తెలంగాణ ప్రభుత్వ భూ పరిపాలన చీఫ్ కమిషనర్ నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ఈ చర్యలు చేపట్టినట్టుగా కమిషనర్ తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ ఇస్తారు. శేఖర్, చెప్పండి, జీవో 59 కింద సో ఏ ప్రాంతాల్లో ఈ భూములు ఉన్నాయి ప్రామినెంట్గా చెప్పాలంటే, సో దీనివల్ల ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది, ఏంటి అప్డేట్స్? హరి, జీవో నెంబర్ 59 అన్నది గత ప్రభుత్వంలో చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ జీవో నెంబర్ 59 పైన సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఎమ్మెల్యేల తారుమారుకు సంబంధించినటువంటి అంశంలో జీవో 59 పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ క్లియరెన్స్ చేస్తేనే నేను అధికార పార్టీలో చేరుతానని అప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, అట్లాగే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు హామీ మేరకు ఆ క్రమబద్ధీకరణకు సంబంధించి ల్యాండ్ క్రమబద్ధీకరణకు సంబంధించినటువంటి ఆ హామీ మేరకే గత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ బీఆర్ఎస్ పార్టీ పోయేటువంటి సందర్భంలో రెండో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కొద్ది రోజుల క్రితం, గవర్నమెంట్ మారేటువంటి కొద్ది రోజుల క్రితమే ఎన్నికలకు ముందే జీవో 59 క్రమబద్ధీకరణకు సంబంధించినటువంటి అంశం మీద కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 1000 ఎకరాలు కొంత రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయాయి. కానీ దాని మీద ప్రభుత్వం మారేటువంటి సందర్భంలో కొంత అక్రమాలు జరిగాయి, అక్రమంగా లేఅవుట్లు జరిగాయి, అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి, అక్రమంగా ల్యాండ్ బదలాయింపులు జరిగాయి అన్నటువంటి అంశాలు చాలా ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా జీహెచ్ఎంసీకి ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా వచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వం మారగానే నిన్న అత్యవసరంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో పునర్సమీక్షించాలి, ఎట్లాంటి లేఅవుట్లు కావచ్చు రిజిస్ట్రేషన్లు కూడా చేయకూడదంటూ జీవో నెంబర్ 59 మీద ఒక సర్క్యులర్ జారీ చేశారు. అన్నిటిని కూడా రద్దు చేస్తూ ఆపేస్తూ ఆ సర్క్యులర్లో పేర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి కమిషనర్లు కావచ్చు, డిప్యూటీ కమిషనర్లు కావచ్చు, టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి దీని మీద ప్రభుత్వం ఎలా